హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి నా పేరు జగన్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది గులాబ్ జాములు చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా స్పాంజీగా స్మూత్గా జ్యూసీగా ఎలా ఎంత మంచిగా ఉన్నాయో చూడండి. ఇలా చాలా ఈజీగా చేసుకోగలం. చేయబోయే ముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాం. ముందుగా మనం ఒక చిన్న బేసన్ని తీసుకొని అందులోకి 250 గ్రాముల గులాబ్ జామ్ పిండిని వేసుకొని ఇలా పొడిగా ఉంటుంది. అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాం. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా వేడి చేసి చల్లార్చిన పాలను ఒక 150 గ్రాములు పాలను ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వేసుకుంటూ ఇలా పొడి పిండిని మొత్తం ఇలా ముద్దలాగా రెడీ అయ్యే వరకు కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం. మొత్తం చల్లారిన తర్వాతనే వేసుకోవాలండి. వేడి పాలను వేసుకోవడం వల్ల గులాబ్ జాములు అనేటివి పగిలిపోవడం జరుగుతుంది. ఇంకా మీగడ అలాంటివి ఉన్నా ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. పాల మీద మీగడ ఉంటే కలుపుకొని చేసుకున్నా ఏం కాదు, చాలా స్మూత్గా వస్తాయి. ఇలా ముద్దలేగా రెడీ అయ్యే వరకు మనం బాగా పిసుకోవాలండి. ఇలా ముద్దలేగా రెడీ చేసుకున్న తర్వాత మనము ఒక 5 నిమిషాల పాటు దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం స్టవ్ పై ఒక గిన్నెను తీసుకొని అందులోకి 500 గ్రాముల చక్కెరను వేసుకొని అందులోకి 700 ml వాటర్ని కలుపుకున్నాం. హై ఫ్లేమ్లో బాగా మరిగే వరకు ఉంచుదాం. పక్కన పెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి చూడండి కొంచెం పొంగినట్టు ఎంత స్మూత్గా వెళ్తో చూడండి. మనం ఇలా ఒత్తుకుంటే స్మూత్గా చూడండి, అలా లేయర్స్ బబుల్స్గా ఉంటే మనకి గులాబ్ జాములు చాలా స్మూత్గా జ్యూసీగా వస్తాయండి. చాలామంది సరి అంటే చక్కెర 1/2 kg తీసుకుంటే వాటర్ గిట్లా 500 ml తీసుకుంటారు. అలా తీసుకుంటే ఏమవుతాయంటే పాకం తిక్కుగా ఉండి గులాబ్ జాములోకి ఇంకదు. ఇలా మనం 200 ml ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి త్వరగా గులాబ్ జామ్ లోపలికి వెళ్ళి బాగా మంచిగా జ్యూసీగా వస్తుందండి. ఇంకోటి, గులాబ్ జామ్ ఉండల్ని ఎలా కట్టుకోవాలి, ఎలా చుట్టుకోవాలి, ఇలా మంచిగా ఒత్తుకుంటూ నీట్గా చుట్టుకోవడం వల్ల మనకి ఎక్కడ ఆయిల్లో వేసా ఇట్లా పగిలిపోకుండా నీట్గా ఉంటుందండి. చూడండి ఎంత రౌండ్గా, ఎక్కడ గ్యాప్ లేకుండా క్రాక్స్ రాకుండా చాలా నీట్గా చుట్టుకోవాలండి. ఇలా అన్నీ గులాబ్ జాములు రౌండ్గా చేసుకొని మంచిగా నీట్గా చూడండి అన్నీ ఇంత అంటే ఇప్పుడు స్పీడ్ మోషన్లో పెట్టాను, ఓకేనా. ఇలా అన్నీ రౌండ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. మనం ముందుగా స్టవ్ పై ఉంచుకున్న పాకాన్ని చక్కెర మొత్తం కరిగిన తర్వాత 4 ఇలాచీలని ఇలా చీల్చి మనం పాకంలో వేసుకుందాం. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. పాకం బాగా మసలాక ఇలా చూడండి, అంత తిక్కుగా కాకుండా అంత లూజ్గా కాకుండా ఇలా లైట్గా ఉంటేనే గులాబ్ జాములోకి బాగా ఇంకుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా అయిన మనం స్టవ్ మీద ఉంచుకున్న నూనెని ఇలా వేడి అయిన తర్వాత మనం రౌండ్గా చేసుకున్న గులాబ్ జాములని ఒక్కొక్కటిగా నూనెలో చాలా జాగ్రత్తగా వేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా కలర్ వచ్చేసి లోపల ఉడకదు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఇట్లా చాలా మంచిగా ఉడుకుతుంది. అలా ఉడికితేనే మనకి ఇట్లా బాగుంటుంది. లేకపోతే లోపల పిండిగా ఉండి జ్యూస్ ఇట్లా లోపలికి వెళ్ళదండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చాలా నిదానంగా చాలా జాగ్రత్తగా పలిగిపోకుండా చాలా నిదానంగా కలుపుకోవాలండి జల్లిగంటతోటి. ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటాయి కదా, తొందరగా పగిలిపోతాయి.
చాలా జాగ్రత్తగా ఎనుపుకోవాలండి. ఇలా స్లోగా ఎనుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితేనే ఇలా మంచి కలర్ వస్తుందండి. మనం ఒక 3-4 మినిట్స్ పాటు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఒకటే సైడ్ కలుపుకోకపోతే ఏమవుతుందంటే వన్ సైడే కాలుతుంది. మనం ఇలా చాలా జాగ్రత్తగా కలుపుకుంటే మనకి చాలా గుమగుమలాడే గులాబ్ జాములు రెడీ అయిపోతాయండి. చూడండి అలా చాలా నిదానంగా కలుపుకుంటూ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఇలా మంచిగా ఉడికిన తర్వాత జల్లిగంట తీసుకొని ఆయిల్ మొత్తం కారే వరకు ఉంచి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకంలోకి వేసుకుందాం. అన్నీ వేసుకున్న తర్వాత ఒక 10-20 మినిట్స్ పాటు వదిలేద్దాం. వదిలేసిన తర్వాత మనకు గుమగుమలాడే జ్యూసీ గులాబ్ జాములు ఇలా పాకం బాగా ఇంకిన తర్వాత మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకొని అందులోకి బాదం, పిస్తా, కాజు వేసుకొని సర్వ్ చేసుకోవడం. చూసారా జ్యూసీగా లోపలికి మధ్యలోకి గిట్లంగా ఎంత జ్యూసీగా ఉన్నాయో చూడండి. ఇలా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా మీరు మా ఛానల్ని ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.